మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ కొత్త మలయాళ పాన్ ఇండియా సినిమా ఎంపురాన్ లూసిఫర్ పార్ట్ 2 రిలీజ్ అయి నిన్న సోమవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు మార్చి 27 గురువారం 67 కోట్ల గ్రాస్తో ఇంతవరకు ఏ మలయాళం సినిమా కలెక్ట్ చేయని రికార్డు పెట్టింది 67 కోట్లు. ఇక రెండో రోజు శుక్రవారంకి 31 కోట్లు వస్తే మూడో రోజు శనివారం 37 కోట్లు వచ్చాయి. ఇక నాలుగవ రోజు ఆదివారం మరోసారి 36 కోట్లు వచ్చాయి. ఇక నిన్న సోమవారం రంజాన్ హాలిడే వల్ల మరో 24 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 5 రోజుల్లో ఎంపురాన్ సినిమా 197 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది ఫాస్టెస్ట్ 200 కోట్ల సినిమా మలయాళం ఇండస్ట్రీకి. ఇంకొక 50 కోట్లు వస్తే ఇంతవరకు ఏ మలయాళ సినిమా కూడా 250 కోట్ల గ్రాస్ దాటలేదు. 240 కోట్లతో మంజుమల్ బాయ్స్ టాప్ 1లో ఉంది. సో ఆ రికార్డు బ్రేక్ అవుతుంది. నాకు తెలిసి మోస్ట్లీ 300 కోట్లు కూడా వస్తాయి. మొదటి 300 కోట్ల సినిమాగా నిలవబోతుంది కేరళ సినిమా వరకు. కేరళ ఇండస్ట్రీ హిట్ కాబోతుంది, ఇండస్ట్రీ రికార్డు కాబోతుంది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా కేరళ స్టేట్లో ఈ సినిమా 5 రోజుల్లో 53 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది కూడా ఒక రికార్డు. మన తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్లు వచ్చాయి, సరిగ్గా లేవు తెలుగులో కలెక్షన్స్. ఇక తమిళనాడులో 7 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక కర్ణాటక అండ్ హిందీ కలిపి పాన్ ఇండియా లెవెల్లో 15 కోట్లు గ్రాస్ వచ్చింది 5 రోజుల్లో. ఇక ఓవర్సీస్లో మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి కలెక్షన్స్. 118 కోట్లు ఒక్క ఓవర్సీస్ కేరళ మార్కెట్, మలయాళం మార్కెట్ నుంచి వచ్చాయి. అందుకే ఈ రేంజ్ కలెక్షన్స్. సో ఓన్లీ కేరళ స్టేట్ అండ్ ఓవర్సీస్ చూసుకుంటేనే 170 కోట్ల దాకా ఉంది. ఇక మిగతా 30 కోట్లు మనకు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ నుంచి వచ్చాయి. ఇక ఈ 197 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులు అన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 93 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 150 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 100 కోట్లకు అమ్మారు. 100 కోట్లలో మనకు 93 కోట్లు వెనక్కి వచ్చాయి. అంటే 90% రికవర్ అయిపోయింది. ఇంకొక 7 కోట్లు వస్తే సినిమా హిట్ అయిపోతుంది. ఈ రోజు వచ్చే కలెక్షన్స్తో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. రేపటి నుంచి వచ్చేవన్నీ లాభాలే. మన తెలుగులో ఈ సినిమాని 5 కోట్లకు కొన్నారు, దిల్ రాజు తీసుకున్నాడు. ఇప్పటి వరకు 2 కోట్ల వరకు షేర్ వచ్చింది, ఇంకా 3 కోట్లు రావాలి. తెలుగులో కొద్దిగా కష్టమే బ్రేక్ ఈవెన్ అవ్వడం, కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది, హిట్ అవుతుంది, సూపర్ హిట్ కూడా కావచ్చు వచ్చే లాభాన్ని బట్టి. అది మన పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్లో వచ్చిన లూసిఫర్ పార్ట్ 2 ఎంపురాన్. మోహన్ లాల్ హీరో అండ్ మంజు వారియర్ ఉంది అండ్ టోవినో థామస్ ఉన్నాడు. ఇంకా చాలామంది మలయాళం యాక్టర్లు ఉన్నారు. సినిమా కూడా చాలా బాగుంది, నేను కూడా చూశాను. సో రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లోనే 197 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 93 కోట్లు. సినిమా బడ్జెట్ 150 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 100 కోట్లకు అమ్మారు. 100 కోట్లలో 93 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 7 కోట్లు వస్తే సినిమా హిట్ అవుతుంది. 7 కోట్లు షేర్ రావాలంటే మరో 14 కోట్ల గ్రాస్ రావాలి. ఈ రోజు వచ్చే కలెక్షన్స్తో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. రేపటి నుంచి వచ్చేవన్నీ లాభాలే. సినిమా క్లీన్ హిట్. ఓకే, బాయ్.